ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రియమైన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారయ్యా, మీకు స్తోత్రాలు. దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, నీ మాటల చేత మమ్మల్ని సంధించండి, మమ్మల్ని దర్శించండి, మా అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. పాపము చేయవారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. Psalms chapter 59 verse 2. Deliver me from the workers of iniquity. ఈ వాగ్దానం అనేది ప్రతిరోజు మన ప్రార్థనగా ఉండాలండి. దేవుడి సన్నిధిలో మనం ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రభువా పాపం చేయువారి చేతిలో నేను పడకుండా నన్ను తప్పించు తండ్రి అని. ఎందుకంటే ఈరోజు మనం ఒక్కసారి బయటికి వెళ్తే చుట్టూ కూడా పాపం పొంచి ఉందండి. ఏదో ఒక రీతిగా పాపం మనల్ని దర్శిస్తూ ఉంటుంది. పాపం ఎలా దర్శిస్తుందండి అంటే, ఏదో ఒక మనుషుని రూపంలో మన ముందుకు సాతాను తీసుకొస్తాడనమాట. ఏం చేయకూడదు అనుకుంటామో ఆ పనులే చేస్తాం. ఏది వద్దనుకుని ఇంట్లో నుంచి బయలుదేరి ఉంటామో ఆ పనులు చేయడానికి సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈరోజు యవ్వనస్తులైన బిడ్డలు చాలామంది చెడిపోయి లోకంలో పడిపోయి ఉండడానికి కారణం ఏంటి తెలుసా? ఫ్రెండ్స్. సాతాను ఫ్రెండ్స్ని వాడుకుంటున్నాడు మనుషుల చేత పాపం చేయించడానికి. చాలామందికి అది తెలియదు అనమాట. మా ఫ్రెండే కదా అని చెప్పేసి వెళ్తున్నారు, కానీ మీ ఫ్రెండ్తో కాదు మీరు వెళ్తుంది. నీ ఫ్రెండ్ వెనకలుండి పనిచేస్తున్న దురాత్మతో మీరు వెళ్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎంతోమంది మరి ఊర్లో నుంచి బయలుదేరి సిటీస్లోకి వెళ్ళి చదువుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు. ఎంతోమంది అక్కడ పాడైపోతున్నారు. ఈరోజు పాపానికి ఎక్కడ కూడా లిమిట్ లేదనమాట. చాలా స్వేచ్ఛ వచ్చేసింది పాపానికి. ఇష్టానుసారమైనగా జీవించడానికి చాలా పరిస్థితులు యవ్వనస్తులకి అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు మరి మీ పిల్లలు యవ్వనస్తులైతే తల్లిదండ్రులుగా మీరేం చేయాలి అనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడండి. మరి యవ్వన కాలంలో ఉన్న మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి. యవ్వన కాలం బలాన్ని మన బిడ్డలు దేవుడి కోసం వాడాలి. యవ్వన కాలంలో వాళ్ళు ఏదైతే దేవుడి కోసం చేయాలనుకుంటున్నారో ఆ విధంగా చేయడానికి మనం ప్రోత్సాహం ఇవ్వాలి. కొంతమంది పేరెంట్స్ మరి యవ్వన కాలంలో బిడ్డలు దేవుడి సన్నిధిలో ఎదుగుతుంటే, ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటావా, ఎప్పుడు చర్చికే పోతుంటావా, ఇంకేం చదువుకోవా, ఇలా చాలామంది పేరెంట్స్ పిల్లల్ని మరి దేవుడి మార్గంలోకి నడవకుండా చాలామంది డిస్టర్బ్ చేస్తూ ఉంటారండి. ఒకటి, దేవుడికి సమయం ఇస్తే అతి తక్కువ సమయంలో కూడా పిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటారండి. దేవుడి దగ్గర నుంచి జ్ఞానం పొందుకుంటారు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. మరి చాలామంది పిల్లలు సినిమాలకి వెళ్ళి టైంపాసులు చేస్తుంటారు, అలాగే ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తూ ఉంటారు. అట్లాంటి పిల్లల్ని చాలామంది తల్లిదండ్రులు గద్దించారు, అలాంటి పిల్లల్ని చాలామంది ఖండించారు అనమాట. అలా చేయకపోవడం వల్ల పిల్లలు ఇంకా ఇంకా చెడిపోతూ ఉంటారు. ఒక పక్క కొంతమంది తల్లిదండ్రులు దేవుళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని కిందికి దించుతూ ఉంటారు. ఇంకొక పిల్లల పేరెంట్స్ ఏమో వాళ్ళు పాపం వైపులు పరుగులు తీస్తున్నా కూడా ఏం పట్టించుకోకుండా ఉంటున్నారు. ఏ స్థితిలో ఉన్నాం ఈరోజు మనం? ఒకవేళ మీ పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా గద్దించకపోతే అది తప్పు మనదే అవుతుంది. కాబట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థించండి. యవ్వనస్తులైన బిడ్డల్ని గద్దించడానికి, దేవుడు మనకు జ్ఞానం ఇవ్వటానికి, అలాగే వాళ్ళతో దేవుడు మాట్లాడడానికి, వాళ్ళ మనసుల్ని దేవుడు మార్చడానికి. ఎందుకంటే యవ్వన కాలంలో వచ్చేసరికి పిల్లలకి తల్లిదండ్రుల మాటలు ఎక్కువ అనమాట. అసలు నచ్చవు. ఏమైనా చెప్తే ఎప్పుడు ఇంతేలే, ఎప్పుడు ఇలానే మాట్లాడతావులే, నాకు అవసరం లేదు నీ మాటలు అనే విధంగా ఉంటారనమాట పిల్లలు. కానీ అలాంటి సమయంలో వాళ్ళు మన మాట వినాలి అంటే మన మాట దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి మాటలాగా ఉండాలి. అంత ఇదిగా మనం దేవుడి సన్నిధిలో వాళ్ళ కోసం ప్రార్థించి మాట్లాడితే తప్ప వాళ్ళలో మార్పు రాదండి. తొందరపడేసి 4 మాటలు అనేసామనుకోండి, దానివల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు హర్ట్ అవుతారు తప్ప, ఇంకా చాలామంది అవసరమైతే ఇంకా అలాంటి వాళ్ళు వెళ్తున్నటువంటి తప్పుడు మార్గంలోకి ఇంకా ఎక్కువగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప మన మాటలు వాళ్ళ జీవితాల్లో ప్రభావితము చేయవు. దేవుడు మాట్లాడితే తప్ప ఏ వ్యక్తి మారడు. కాబట్టి మన ద్వారా మన బిడ్డలతో దేవుడే మాట్లాడాలని చెప్పి మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అలాగే ఆ పాపంలో నుంచి మన బిడ్డలు తప్పించబడాలని ప్రార్థన చేయాలి. మీ బిడ్డలు దేవుడి సన్నిధిలో ఎదుగుతుంటే దయచేసి మీరు మాత్రం వాళ్ళని బ్యాక్ తేవద్దండి, వాళ్ళని పుల్ చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళో ఎదిగితే అన్ని విషయాల్లో ఎదుగుతారండి. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు దేవుడికి ఇచ్చే సమయం ఎప్పుడు వేస్ట్ కాదు. వాళ్ళు దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారా, బైబిల్ చదువుతున్నారా, దేవుడితో ఎక్కువ సమయం గడుపుతున్నారా అంటే అది మంచిది కదా, వాళ్ళని ప్రోత్సహించండి. మరి మిగిలిన సమయంలో వాళ్ళు కొంచెం సేపు చదువుకున్నా
వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు. అలాగే వాళ్ళకి దేవుడు అంతటి జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే లోకంలో పాపంలో వాళ్ళు పడిపోకుండా, చెడిపోకుండా దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే వాళ్ళని ప్రోత్సాహపరచాలి. దేవుడి సన్నిధిలో ఎంత బలంగా ఉంటే వాళ్ళు అన్ని విషయాల్లో కూడా అంత బలంగా ఉంటారండి యవ్వన కాలంలో. ఈరోజు తల్లిదండ్రులుగా చాలా సార్లు అందరూ ఆలోచించేది ఏంటంటే మా బిడ్డలు డాక్టర్లు కావాలి, ఇంజినీర్లు కావాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి. అందరూ ఇలాంటి దానిలతోనే ఉంటున్నారు. అయితే దేవుడి వాక్యం ఇంకొక మాట సెలవిస్తుంది. ఏమని తెలుసా? మరి అందరూ తమ సొంత పనులే చేసుకుంటున్నారు. దేవుడి పనులు ఎవరు చూస్తారు అని. మరి ఈరోజు యవ్వనస్తులు దేవుడికి కూడా కావాలండి. మీ పిల్లలు మీరు ఎంత గొప్పగా ఎదగాలి, ఒక మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు కూడా అలానే అనుకుంటున్నాడు. నా బిడ్డలు ఒక మంచి స్థితిలో ఉండాలి, నా కొరకు జీవించాలి, నా కొరకు బ్రతకాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు మనల్ని. అలాంటప్పుడు మన బిడ్డలు ఏం కావాలి, ఏం చేయాలనేది కూడా దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించాలి. చాలామంది పేరెంట్స్ పిల్లలకి సేవ పిలుపు ఉంటే వాళ్ళని పంపించరు. నువ్వేంది సేవకు పోవడం, నేను ఇంత చదివించినాను, అంత చదివించినాను అని అంటుంటాం. దేవుడు కానీ వాళ్ళని పిలిస్తే వాళ్ళని పరిచర్య కొరకు పంపించండి. దేవుడు పని చేయడానికి ప్రోత్సహించండి. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. మరి దేవుడిచ్చిన బహుమానాలు మన పిల్లలు మనకి. అలాంటప్పుడు ఆ బహుమానాల్ని దేవుడే ఇచ్చాడు, తిరిగి దేవుడికే ఇవ్వాలండి ఆ గిఫ్ట్స్ని మనము. భూమి మీద నీ బిడ్డలు డబ్బులు సంపాదించాలని నువ్వు ఆశపడుతున్నావు, ఒక మంచి ఉన్నత స్థితిలో ఉండాలని ఆశపడుతున్నావు. రేపు పరలోక రాజ్యంలో నీ బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండడానికి నీకు ఇష్టం లేదా? మరి నీ బిడ్డలు పరలోక రాజ్యంలో కూడా ఎంతో ఉన్నతమైన పరిచర్య చేసి దేవుడి సన్నిధిలో అందరి ముందు నిలబడి బహుమానాలు తీసుకుంటే ఆ రోజు కూడా ఆనందించేటువంటి తండ్రిగా తల్లిగా ఉండాలని నీకు ఇష్టం లేదా? ఈ లోకంలో సంపాదించే డబ్బు, ఈ లోకంలో సంపాదించేవన్నీ కూడా ఈ లోకంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతామండి. ఏదైనా పరలోక రాజ్యం వరకు దేవుడి సన్నిధి వరకు తీసుకువెళ్తాము అంటే ఈ లోకంలో దేవుడి కోసం జీవించినటువంటి జీవితం ద్వారా మనం సంపాదించినటువంటి ఆత్మలు, దేవుడి పరిచర్య చేసినప్పుడు రక్షించబడినటువంటి ఆత్మలు మాత్రమే మనం తీసుకెళ్ళగలుగుతాం. కాబట్టే ఎవరిని కూడా దయచేసి నిరాశపరచక మంచి మార్గంలో వెళ్తున్న వాళ్ళని ఇంకా ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రోత్సహించండి. చెడు మార్గంలో వెళ్తున్నటువంటి మీ బిడ్డల్ని దయచేసి హెచ్చరించండి. అంతేకాకుండా ప్రతిరోజు మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. పాపం వారి చేతిలో నుంచి మా బిడ్డల్ని తప్పించము అని. ఎందుకంటే ఈరోజు సిటీలో ఉన్నటువంటి కల్చర్ కావచ్చు, ఈరోజు పల్లెటూరులో కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఫ్రెండ్స్ కావచ్చు, చాలా కలుషితం అయిపోయినారు. సాతాను ఏం చేస్తున్నాడంటే తనకి సమయం కొంచెంగా ఉందని చాలా బలంగా పనిచేస్తున్నాడండి. చాలా మందిని పట్టుకొని మరి చెరపట్టుకోబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మన పిల్లల్ని మనం దేవుడి సన్నిధిలో కాపాడుకోవాలి. ఎదుట ఉన్న వ్యక్తి మనకు కనిపించచ్చు, కానీ ఆ వ్యక్తి ద్వారా దురాత్మ పనిచేస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దండి. దుష్టుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా అటాక్ చేయడండి. ఎప్పుడు కూడా దొంగ తిరుగుడు పనులే చేస్తాడు సాతాను. కాబట్టి సైతాన్ ఏమొచ్చి డైరెక్ట్గా నువ్వు సినిమాకి రా, షికారుకి రా, లేకపోతే తాగు, ఇట్లాంటివన్నీ డైరెక్ట్గా వచ్చి ఏం చెప్పడు. నిన్ను ఎవరో ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని మాట్లాడిస్తాడు. మనమేమో మా ఫ్రెండే కదా, మా బంధువులే కదా, మా వాళ్ళే కదా అని మనం వెళ్ళిపోతుంటాం. కానీ వాళ్ళలో ఉండే పని చేసినటువంటి ఆత్మ మనకి తెలియటం లేదు. కాబట్టి ఒక్కసారి యవ్వనస్తులైన బిడ్డలు కానీ మాట వింటుంటే ఈరోజు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎలాంటి ఫ్రెండ్స్ మధ్యలో ఉంటున్నావు? మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది కీర్తనలు 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక అని. కాబట్టి అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. కాబట్టి మనము ఇవన్నిటి విషయంలో రిస్ట్రిక్టెడ్గా ఉండాలి అని దేవుడు వాక్యం మనకు ఆల్రెడీ చెప్పి ఉంది. కాబట్టి ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో కూర్చుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, చాలా కేర్ఫుల్గా ఉండడం చాలా అవసరం. నువ్వు దేవుడి చేత ప్రత్యేకించబడిన వ్యక్తివని, దేవుడు ఒక ఉద్దేశంతో భూమి మీదకి నేను పంపించాడని, నీ పట్ల ఆయనకి ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. అవి నీ జీవితంలో నెరవేర్చబడకుండా దుష్టుడు ఆటంకపరుస్తున్నాడు నీ జీవితంలోకి ఎవరినో ఒక వ్యక్తిని తీసుకొచ్చి. కాబట్టి ఇవన్నిటిని నువ్వు గ్రహించుకొని ముందుకు సాగాలి. ఆ విధంగా నువ్వు సాగాలి అంటే ప్రతిరోజు దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, నన్ను దుష్టుల చేతిలో పడకుండా కాపాడు, పాపం నుంచి నన్ను తప్పించు, కీడు నుంచి నన్ను విడిపించు అని చెప్పి ప్రతిరోజు ప్రార్థించే వారిగా ఉండాలి. యవ్వనస్తులైన బిడ్డలందరూ కూడా దయచేసి ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా పాపం నుంచి విడిపిస్తాడు. అలాగే యవ్వనస్తుల యొక్క తల్లిదండ్రులు అయితే దయచేసి మీ బిడ్డల కోసం భారంగా మొరపెట్టండి. మరి యవ్వన కాల బలాన్ని మన బిడ్డలు దేవుడి కోసం వాడాలి. దేవుడి సన్నిధిలో వాళ్ళు వాడబడే పాత్రలుగా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఎవ్వరము అనే విషయాన్ని మర్చిపోకూడదండి. మనము దేవుడి పిల్లలం, దేవుడి స్వరూపంలో దేవుడి పోలికలతో చేయబడినటువంటి బిడ్డలం కనుక దేవుడి బిడ్డలుగా మనం ఎలా జీవించాలి, ఆ విధంగానే జీవించడం మనం నేర్చుకోవాలి. అలాంటి వారితోనే సహవాసం చేయాలి. అలాగే దేవుడితో ప్రతిదినం సహవాసం చేస్తూ ముందుకు నడవాలి.
ఆ విధంగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రియమైన యేసయ్య, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి. ఈరోజు మేమందరం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, దుష్టుని చేతిలో నుంచి తప్పించండి, కీడు నుంచి తప్పించండి, పాపం నుంచి మమ్మల్ని అందరినీ తప్పించండి. మరి ముఖ్యంగా యవ్వనస్తులైన మా బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. యవ్వన కాలంలో నీ యొక్క కార్యాలు చేయడానికి, నీ కాడిని ఎత్తుకొని నడవడానికి సహాయం చేయండి. యవ్వన కాల బలాన్ని మా బిడ్డలు నీ కొరకు ఉపయోగించడానికి కృప చూపించండి. ప్రతి ఒక్క బిడ్డ నీకు సొంతం తండ్రి. వాళ్ళని మీ కొరకు అభిషేకించండి, వాడుకోండి. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.